Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా మనము చాలా డీటెయిల్డ్గా పార్ట్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 to 4 చూడడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్ ద్వారా ఇంకో ముఖ్యమైన టాపిక్ భారత పౌరసత్వము, ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఈ క్లాస్లో చూసేద్దాం. రైట్, ఇండియన్ సిటిజన్షిప్, భారత పౌరసత్వము. భారత పౌరసత్వం గురించి మనకి ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11లో డిస్కస్ చేయబడింది. ఇక్కడ ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11. ఆర్టికల్ 5 to 11 టాక్స్ అబౌట్ ఇండియన్ సిటిజన్షిప్. భారత పౌరసత్వం అనేది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది యూకే. వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. We have only single citizenship. There is only one citizenship for all the Indians. There is no dual citizenship, not double citizenship. There is only single citizenship. Only single citizenship. ఇది మనము యూకే కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చాం. రైట్, యూకే కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని రావడం జరిగింది. మరి కాన్స్టిట్యూషన్లో పౌరసత్వం రిలేటెడ్గా ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? పౌరసత్వానికి రిలేటెడ్గా ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? మరి పౌరసత్వాన్ని రెగ్యులేట్ చేయాలంటే ఎవరు చేయొచ్చు? రైట్, ఇక్కడ సిటిజన్షిప్ గురించి ఆర్టికల్ 5 to 11 మాట్లాడుతుంది. దీంట్లో ఆర్టికల్ 5 to 8, రైట్, ఇది వచ్చేసి 1947 నుంచి 1950 అంటే రాజ్యాంగం రాకముందు భారత పౌరులు ఎవరు అనే దాని గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 9 మరియు ఆర్టికల్ 10 వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. నేచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. రైట్, ఆర్టికల్ 9, ఆర్టికల్ 10 టాక్స్ అబౌట్ నేచర్, భారత పౌరసత్వం యొక్క లక్షణం ఏంటి అని మాట్లాడుతుంది. ఆర్టికల్ 11 వచ్చేసి రైట్, who regulate, right, who control Indian citizenship after independence and after constitution comes into force. రెగ్యులేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. ఎలా రెగ్యులేట్ చేయాలి అనే విషయం కూడా ఇక్కడే రాస్తుంటుంది. రైట్, ఇక్కడ మనము పౌరసత్వం సంబంధించి ఆర్టికల్ 5 to 11 ఏదైతే పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో రాస్తుందో, పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో రాస్తుందో ఇది 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. కేటగిరీ 1 వచ్చేసి ఆర్టికల్ 5 to 8. ఆర్టికల్ 5 to 8 వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చే ముందు, దేశానికి స్వాతంత్రం వచ్చాక ఆ మధ్యలో చాలా గందరగోళాలు జరిగాయి. అంటే చాలామంది ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళడము, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రావడము, లేదా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చేయడము, ఇలా చాలా జరిగాయి. మరి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజున కొంతమంది ఎన్ఆర్ఐస్గా కూడా ఉన్నారు. కొన్ని యూఎస్లో ఉండడము, యూరోప్లో ఉండడము, సింగపూర్లో ఉండడము. మరి అలాంటి వాళ్ళందరికీ ప్రొవిజన్స్ ఏంటి? అసలు హూ ఈజ్ అన్ ఇండియన్? ఈ టైంలో ఇండియన్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. అదేవిధంగా అసలు ఇండియన్ పౌరసత్వం, భారత పౌరసత్వం యొక్క లక్ష్యం ఏంటి? 9-10 ఆర్టికల్ 9-10 డీల్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఆర్టికల్ 11 టాక్స్ అబౌట్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు. సపోజ్ ఈరోజు పౌరసత్వం మీద ఒక చట్టం చేయాలంటే ఎవరికి అధికారం ఉంటుంది అనేది ఆర్టికల్ 11లో రాస్తుందన్నమాట. మీకు ఆర్టికల్ 5 to 11 డీటెయిల్గా చూసే ముందు ఒక చిన్న విషయం చెప్పి దాని తర్వాత అసలు ఆర్టికల్ 5 to 11లో ఏముందో చూద్దాం. ఆర్టికల్ 5, 6, 7 and 8 ఈ 4 ఆర్టికల్స్ యొక్క డిఫరెన్స్ ఫస్ట్ గమనించండి. ముందుగా ఇందాకే చెప్పినట్టు 1947 నుంచి 1950 మధ్యలో, 1947 నుంచి 1950 మధ్యలో ఈ ఆర్టికల్స్ అనేవి, రైట్, ఈ ఆర్టికల్స్ అనేవి మాట్లాడతాయి. హూ ఈజ్ అన్ ఇండియన్ గురించి మాట్లాడుతుంది. అసలు ఈ ఆర్టికల్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి? ఆర్టికల్ 5 దేని గురించి మాట్లాడుతుందంటే ఆర్టికల్ 5 టాక్స్ అబౌట్ సిటిజన్షిప్ బై డొమిసైల్. డొమిసైల్ అంటే రెసిడెంట్. డొమిసైల్ అంటే రెసిడెంట్, ఎక్కడ నివసిస్తున్నారో దాని ప్రకారంగా పౌరసత్వం రావడము. ఆర్టికల్ 5. ఆర్టికల్ 6 టాక్స్ అబౌట్ రైట్ దోస్ సిటిజన్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇట్ టాక్స్ అబౌట్ దోస్ పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్. అంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారో
వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 6. ఆర్టికల్ 7 టాక్స్ అబౌట్ రివర్స్ మైగ్రేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్స్ మైగ్రేషన్? రైట్, ఇక్కడ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు, భారతీయులే పాకిస్తాన్కి వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చేసారు. అంటే రివర్స్ మైగ్రేషన్, ఇండియా టు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ భారతీయులే పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ చాలా మంచిగా ఉందని చెప్పి మళ్ళీ ఇండియాకి వచ్చేసారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఇది ఆర్టికల్ 7. మరి ఆర్టికల్ 8 ఏంటి? రైట్, స్టేటస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. రైట్, ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేటస్ ఏంటి అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు, వాళ్ళు భారతీయులుగా కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి 4 ఆర్టికల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 4 ఆర్టికల్స్ విచ్ టాక్స్ అబౌట్ దిస్. ఆర్టికల్ 5 says that it talks about citizenship by domicile. 6 talks about migrated from Pakistan. 7 talks about reverse migration, అంటే ఇండియా టు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చారు. 8 talks about NRIs. రైట్, ఇక్కడ మీరు 2 డేట్స్ చెప్తా, ఆ 2 డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. జూలై 19th, ఇక్కడ వచ్చేసి మార్చ్ 1. ఈ 2 డేట్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇవన్నీ ఏంటంటే కీవర్డ్స్, ఈజీగా అయిపోతుంది మీకు. జూలై 19th, మార్చ్ 1. ఓకే, ఇప్పుడు మనము ఆర్టికల్ 5, 6, 7, 8 డీటెయిల్గా చూద్దాం. నౌ ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 ఏమంటుంది సార్? సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎనీ పర్సన్ who is born in India, any person who is born in India at the time of January 26th, 1950 is automatically called an Indian. Is automatically called an Indian. ఇది చూడండి, at the commencement of this constitution, every person who has is domicile అంటే residence, domicile అంటే residence, ఎవరైతే భారతదేశంలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఇండియన్స్ అవుతారంట. రైట్, ఎనీ పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఆటోమేటికల్లీ కాల్డ్ అన్ ఇండియన్. అయితే హూ వాస్ బార్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ either of whose parents were born in the territory of India, or who has been ordinarily residing in India for not less than 5 years preceding the commencement of this constitution is automatically called an Indian. For example, right, article 5 ఏమంటుంది? citizenship by resident. ఏదైనా ఒక వ్యక్తి జనవరి 26th, 1950 నాటికి భారతదేశంలో రిసైడ్ అవుతున్నాడో ఇతన్ని ఆటోమేటిక్గా ఇండియన్ అనాలి. అయితే ఇతని యొక్క పేరెంట్స్ కానీ పేరెంట్స్ ఇండియాలో నివసిస్తూ ఉండాలి, లేదా ఇతను 1950 ముందు ఒక 5 సంవత్సరాల నుంచి ఇండియాలోనే నివసించాలి. When any person is residing in India for not less than 5 years before the commencement of the constitution is automatically called an Indian. అంటే మన తాతలు ముత్తాతలు అనమాట, వాళ్ళు ఆటోమేటిక్గా ఇండియన్స్ అవుతారు కదా. వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఏం రాలేరు, వాళ్ళు ఇండియాకి వెళ్ళి పాకిస్తాన్ నుంచి మళ్ళీ రాలేదు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు, వాళ్ళు ఆటోమేటిక్గా ఇండియన్స్ అయిపోతారు అనమాట. అదే ఆర్టికల్ 5. నౌ వాట్ ఈజ్ ఆర్టికల్ 6? ఆర్టికల్ 6 అంటుంది, ఇట్ టాక్స్ అబౌట్ రైట్ మైగ్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తే వాళ్ళు ఇండియన్స్ అవుతారా? ఎలా అవుతారు ఒకసారి వినండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, notwithstanding anything in Article 5, a person who has been migrated to India from the territory now included in Pakistan
shall deem to be a citizen of India at the commencement of this constitution if either of his parents or any of his grandparents were born in India as per Government of India Act 1935. దాంతో పాటు in the case where such a person so migrated before 19th July 1948, ఇందాక చెప్పిన డేట్ గుర్తుందా, 19th July 1948. మరి ఎవరైతే 19th July 1948 తర్వాత వస్తే ఆఫ్టర్ 19th July 1948 రోజున ఎవరైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తే ఆ వ్యక్తి ఇక్కడే 6 నెలలు ఉండి రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు ఈ విల్ కంటిన్యూ యాజ్ ఎన్ ఇండియన్ అని అంటుంది ఆర్టికల్ 6. ఇదిగోండి, ఇన్ కేస్ వేర్ సచ్ ఎ పర్సన్ సో మైగ్రేటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 19th of July 1948 before 1950 January 26th he has to be in India for 6 months and register himself as an Indian అని చెప్తుంది. 6 months ఉండాలి అండ్ రిజిస్టర్ చేసుకోవాలి అని అంటుంది. ఒక చూద్దాం, మీకు అర్థమయ్యే భాషలు చెప్తా, రైటా? చలో, ఆర్టికల్ 6 టాక్స్ అబౌట్ మైగ్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. మైగ్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. అయితే దీనికో డేట్ పెట్టారు. ఏదైనా ఒక వ్యక్తి రైట్, జూలై 19th 1948, జూలై 19th 1948 ముందు గనక ఇతను పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అవుతే ఈజ్ ఆటోమేటికలీ కాల్డ్ ఎన్ ఇండియన్. ఓకేనా? ఎవరైనా ఒక వ్యక్తి జూలై 19th 1948 ఆన్ ఆర్ ఆఫ్టర్, అంటే జూలై 19th 1948 రోజున కానీ దాని తర్వాత కానీ మైగ్రేట్ అయితే, ఇతను పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అవుతే ఇతను ముందుగా 6 నెలలు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈజ్ కాల్డ్ ఎన్ ఇండియన్. ఇక్కడేమో ఆటోమేటిక్గా ఇండియన్ అవుతారు. ఇక్కడేమో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా కాదు, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునే ముందు 6 నెలలు ఇక్కడే ఉండాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి? ఏదైనా ఒక వ్యక్తి ఇతను పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయినప్పుడు ఇతని యొక్క పేరెంట్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ రైట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా ఇండియాకి చెందిన వాళ్ళు ఉండాలి. అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా ఇండియా మ్యాప్ తెలుసు కదా మీకు, ఆ ఇండియాలో పుట్టి ఇక్కడ వాళ్ళు ఉండాలి. అప్పుడే ఇతను రైట్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చినా కూడా ఈ కెన్ బికమ్ ఎన్ ఇండియన్. సో వాట్ ఈజ్ ఆర్టికల్ 6 మైగ్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఒక పాకిస్తానీ రైట్ 1948 జూలై 19th కంటే ముందు ఇండియాకి వచ్చేస్తే ఈజ్ ఆటోమేటికలీ కాల్డ్ ఎన్ ఇండియన్. 19th జూలై 1948 రోజున కానీ తర్వాత కానీ ఇండియాకి వస్తే ఇతను 6 నెలలు ఇక్కడే నివసించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇండియన్ అవుతాడు. క్లియర్ సార్? ఇది ఆర్టికల్ 6. మరి ఆర్టికల్ 7 ఏంటి? రివర్స్ మైగ్రేషన్. అంటే రివర్స్ మైగ్రేషన్ అంటే ఇండియా టు పాకిస్తాన్ కాదు. ఒక ఇండియను పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చేసాడు, అక్కడ బాలేక నచ్చక. అంటే ఒక ఇండియను పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ అతనే ఇండియాకి వచ్చాడు. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఒక పాకిస్తానీ ఇండియాకి వచ్చాడు, కానీ ఇక్కడ అలా కాదు. ఒక ఇండియన్ పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చాడు. రెండింటికి తేడా ఉందిగా. మరి ఆర్టికల్ 7 ఏం చెప్తుంది? రైట్ ఆఫ్ ఎ సిటిజన్ ఆఫ్ సర్టన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా. దీనికి క్రైటీరియా ఏంటంటే 1st March of 1947. ఎవరైతే 1st March of 1947 right who has after 1st March of 1947 migrated from the territory of India to territory now included in Pakistan shall not be deemed to be a citizen of India. Simple as such. మళ్ళీ చెప్తాను మీరండి. ఎవరైనా ఒక వ్యక్తి ఇతను
ఇండియా నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళీ ఇండియాకి రావాలి. ఇప్పుడు ఇతను సిటిజన్ ఎప్పుడు అవుతాడంటే, జాగ్రత్త వినండి, రైట్, మార్చ్ 1, 1947 ముందు ఇతను ఇండియాకి వస్తే, రైట్, ఇండియాకి వస్తే ఈజ్ ఆటోమేటికలీ కాల్డ్ ఎన్ ఇండియన్. అదే మార్చ్ 1 తర్వాత ఇతను ఇండియాకి వస్తే ఈజ్ నాట్ ఎన్ ఇండియన్. సింపుల్ యాజ్ సచ్. ఇది Article 7 of the Indian Constitution. Now what is Article 8? NRI. Article 8 talks about NRIs at the time of the commencement of the Constitution. Right of the citizen of Indian origin residing outside India, NRIs. Notwithstanding anything in Article 5, any person who are either of the whose parents or any of whose grandparents were born in India as per Government of India Act 1935 and who is ordinarily residing in any country outside India as so defined, right, shall be deemed to be citizen of India if he has been registered as a citizen by the diplomat or a consular representative India in that country, right, where he is from the time being residing on an application made by him there for such diplomat or consular, right, representative where before, on or after the commencement of this constitution in the form of the manner prescribed by the government of India, right. ఇక మీకు నాకు తెలుసు ఇది మొత్తం ఇలకత్త మఫియా ఉంటారని చెప్పి నేను చెప్పింది నేను జాగ్రత్త, ఈజీగా ఉంటుంది, ఏం లేదు. ఇక January 26, 1950, ఈ January 26, 1950 కంటే ముందు ఎవరైతే ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటున్నారో వీళ్ళందరూ ఇండియన్స్గా కంటిన్యూ అవ్వాలి అని అంటే ఆ కంట్రీలో ఉండే డిప్లొమాట్ లేదా కౌన్సులేట్ డిప్లొమాట్ కానీ కౌన్సులేట్ కానీ అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు ఫిల్ చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తారో ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండియన్స్గా కంటిన్యూ అవుతారనమాట. దట్ ఈస్ ద మీనింగ్. సో దిస్ ఈజ్ యువర్ ఆర్టికల్ 5 to 8. మైగ్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా. Article 7 ఏమంటుంది? రివర్స్ మైగ్రేషన్, ఇండియా టు పాకిస్తాన్, పాకిస్తాన్ టు ఇండియా. Article 8 ఏంటంటుంది? ఎన్ఆర్ఐస్ who is residing outside India at the time of the commencement of the Constitution. Article 9 says persons voluntarily acquiring the citizenship of other countries. వేరే దేశం యొక్క పౌరసత్వము వాలంటరీగా తీసుకుంటే భారతదేశం యొక్క పౌరసత్వం ఆటోమేటిక్గా పోతుంది అని అంటుంది Article 9. అంటే Article 9 confirms that India follows single citizenship only. ఒకే పౌరసత్వం ఉంటుందని కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. పర్సన్స్ వాలంటరీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్ నాట్ టు బీ ద సిటిజన్. నో పర్సన్ షెల్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా బై వర్చ్యూ ఆఫ్ Article 5 or be deemed to be the citizen of India by virtue of Article 6 or Article 8 if he has voluntarily acquired the citizenship of foreign states. ఎవరైనా ఫారెన్ కంట్రీ యొక్క పౌరసత్వం తీసుకుంటే బై ద వర్చ్యూ దట్ ఈ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ Article 10? Article 10 says, right, continuation of the rights, right, of the citizenship. Every person who is or is deemed to be a citizen of India under any of the foregoing provisions of this part shall subject to provisions of the law made by the parliament. అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా పౌరసత్వాన్ని కంట్రోల్ చేయొచ్చు, రైట్. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా పౌరసత్వాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి Article 10 చెప్తుంది. నౌ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. పౌరసత్వానికి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడాను ఎగ్జామ్కి వచ్చేది ఇక్కడి నుంచి వస్తుంది. Article 11. వాట్ ఈస్ Article 11? పార్లమెంట్ హ్యాస్ ది రైట్ టు రెగ్యులేట్ ది సిటిజన్షిప్ బై లా. పౌరసత్వాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు?
పౌరసత్వాన్ని కంట్రోల్ చేసే హక్కు అధికారము పార్లమెంట్ చట్టం ద్వారా చేయొచ్చు అని అంటుంది ఆర్టికల్ 11. మరి రైట్ 1950 జనవరి 26 తర్వాత 1950 తర్వాత పార్లమెంట్ చట్టం ద్వారా పార్లమెంట్ బై లా యాజ్ ది అథారిటీ టు రెగ్యులేట్ ది ఇండియన్ సిటిజన్షిప్ అని ఏ ఆర్టికల్లో రాస్తుంది? ఆర్టికల్ 11లో రాస్తుంది. మరి ఏదైనా చట్టం చేశారా సార్ అంటే ఎస్. రైట్, పార్లమెంట్కి ఈ ఆర్టికల్ ద్వారా వచ్చిన హక్కుని యూజ్ చేసుకొని భారత పౌరసత్వ చట్టం ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 తీసుకొని వచ్చారు. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 was passed by the parliament in accordance with article 11 of the Indian constitution. భారత పౌరసత్వ చట్టం ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంటే ఇండియన్ పౌరసత్వాన్ని తీసుకోవాలంటే 5 రకాలుగా తీసుకోవచ్చు. There are 5 ways to acquire. The citizenship. పౌరసత్వాన్ని వదిలేయాలి అంటే 3 ways to terminate the Indian citizenship. There are 3 ways to terminate the Indian citizenship and 5 ways to acquire the Indian citizenship. Now, what are the 5 ways to acquire the Indian citizenship as per Indian Citizenship Act of 1955? The first one is called by birth. The second one is called by registration. Right? The third one is called by descent. అంటే రెసిడెంట్. ఒక వ్యక్తి ఇండియన్ పౌరసత్వాన్ని తీసుకోవాలి అంటే 5 రకాలుగా తీసుకోవచ్చు. 4వది బై న్యాచురలైజేషన్ అండ్ 5వది బై ఇన్కార్పొరేషన్. సో దీస్ ఆర్ ద 5 ways to acquire the Indian citizenship. ఏవేవి సార్? బై బర్త్, బై రిజిస్ట్రేషన్, బై డిసెంట్ ఆర్ బై రెసిడెంట్, బై న్యాచురలైజేషన్ అండ్ బై ఇన్కార్పొరేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బై బర్త్? జాగ్రత్త వినండి, ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడి నుంచే. ఓకేనా? వాట్ ఈస్ బై బర్త్? ఎనీ పర్సన్ born in India after January 26, 1950 is automatically called an Indian. ఎవరైనా వ్యక్తి 1950 జనవరి 26 తర్వాత ఇండియాలో పుడితే ఇతను ఆటోమేటిక్గా ఇండియన్ అవుతాడు. కానీ ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే ఇతను ఎప్పుడైతే పుడతాడో ఇతని యొక్క ఫాదరు మరియు మదరు లేదా ఫాదర్ ఆర్ మదరు ఇండియన్స్ అయి ఉండాలి. రైట్, ఇతని యొక్క ఫాదరు మరియు మదరు లేదా ఫాదరు ఆర్ మదరు ఇండియన్స్ అయి ఉండాలి. రెండో కండిషన్ ఏంటంటే ఇతను పుట్టినప్పుడు ఇతని యొక్క ఫాదరు లేదా మదరు ఇల్లీగల్ సిటిజన్స్ ఉండకూడదు. దే షుడ్ నాట్ బి అన్ ఇల్లీగల్ సిటిజన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. Article 11 of the Indian Constitution provides authority to the Parliament to regulate the Indian citizenship after the 1950 January 26th. Accordingly, Parliament has enacted Indian Citizenship Act of 1955. According to Indian Citizenship Act of 1955, there are 5 ways to acquire the Indian citizenship. The first way is called by birth. Any person who is born in India after January 26, 1950 is automatically called an Indian if both the parents or either of the parents are Indians. With another condition is that both the parents, either of the parents should not be a illegal citizen. ఇతను ఆటోమేటిక్గా ఇండియన్ అవుతాడు. Now what is the meaning of by registration? Any foreigner who came to India because of marriage or because of business or because of any other purpose can become an Indian by రిజిస్ట్రేషన్. ఏదైనా ఒక ఫారెన్కి చెందిన వ్యక్తి భారతదేశానికి భారతీయుని పెళ్లి చేసుకుని రావడం వల్లనో లేదా భారతదేశంలో ఇక్కడే వ్యాపారం చేద్దామని చెప్పి ఇక్కడికే వచ్చేయడం వల్ల
వాళ్ళు భారతీయులు కావాలి అని అంటే రిజిస్ట్రేషన్ అనే పద్ధతి ద్వారా చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అనే పద్ధతి ద్వారా వాళ్ళు భారతదేశంలో ఉండి భారతీయులు అవ్వాలి అంటే వాళ్ళు మినిమము 7 సంవత్సరాలు భారతదేశంలో ఉండాలి. వాళ్ళు మినిమం 7 సంవత్సరాలు భారతదేశంలో ఉంటే భారతీయులు అయ్యే అవకాశం, హక్కు వాళ్ళకు వస్తుంది. అయిపోరు, అర్హత వస్తుంది అని అంటున్నాను. సో ఏ ఫారినర్ కెన్ బికమ్ అన్ ఇండియన్ బై మ్యారేజ్ ఆర్ బై బిజినెస్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ 7 years. ఈ ఈజ్ క్వాలిఫైడ్ టు బికమ్ ఇన్ ఇండియన్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ 7 years. ఇది ముందు 5 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 7 సంవత్సరాలుగా మార్చారు. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బై డిసెంట్ ఆర్ రెసిడెంట్? ఎనీ పర్సన్ హూ ఈజ్ బార్న్ టు అన్ ఇండియన్ ఇన్ అవుట్సైడ్ ఇండియా ఈజ్ ఆటోమేటికలీ కాల్డ్ ఇన్ ఇండియన్ ఫర్ 1 year. ఏదైనా ఒక వ్యక్తి అవుట్సైడ్ ఇండియా, భారతదేశంలో కాకుండా బయట భారతీయుడికి పుడితే ఇతను ఆటోమేటిక్గా 1 year వరకు ఇండియన్ అని చెప్పాలి. 1 year తర్వాత కూడా ఇతన్ని ఇండియన్గా కంటిన్యూ చేయాలంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ అక్కడ ఇండియన్ ఎంబసీలో వెళ్ళి రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఒక ఎన్ఆర్ఐకి పుట్టాలన్నమాట. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియాలో అతను ఒక అబ్బాయినో కన్నాడు. ఆ అమ్మాయో అబ్బాయో ఆటోమేటిక్గా ఇండియన్స్ అవుతారు. 1 year వరకు ఇండియనే అవుతారనమాట. 1 year తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే అక్కడ ఫారెన్ డిప్లొమాట్లో ఇండియన్ ఎంబసీలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. బై న్యాచురలైజేషన్, దీనికంటే ముందు ఇది చూద్దాం. బై ఇన్కార్పొరేషన్, భారతదేశం ఏదైనా ఒక ఏరియాని ఇండియాలోకి కలుపుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఉండే వాళ్ళని ఇండియన్స్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మనం పాకిస్తాన్ని ఆక్యుపై చేస్తాం, లేదా చైనాను ఆక్యుపై చేస్తాం. అలా చైనాని కానీ పాకిస్తాన్ కానీ ఇండియాలోకి ఆక్యుపై చేసినప్పుడు అక్కడ వాళ్ళని చైనీస్ అనకూడదు, ఇండియన్సే అనాలి. దాన్నే బై ఇన్కార్పొరేషన్ అని అంటారు. నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బై న్యాచురలైజేషన్? పుట్టుకతో కానీ ఇండియాని పెళ్లి చేసుకోవడం వల్ల కానీ ఇండియాకి పుట్టడం వల్ల కానీ ఇండియాలో విలీనం అవ్వడం వల్ల కానీ ఈ 4 రీజన్స్లో ఇండియాకి ఏదో సంబంధం ఉంది. కానీ ఇండియాకి ఏమీ సంబంధం లేకుండా ఇండియన్స్ అవ్వచ్చా? అలా అవ్వాలంటే బై న్యాచురలైజేషన్ ప్రిన్సిపల్ ద్వారా అవ్వచ్చు. ఏదైనా ఒక ఫారినరు ఎస్టీమ్ ప్రెస్టీజియస్ అవార్డు గెలిస్తే లేదా మేధావి అని చెప్పి భారతదేశానికి అనిపిస్తే భారతదేశము, భారత ప్రభుత్వము ఆ వ్యక్తికి భారత పౌరసత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంది, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. లేదా ఒక వ్యక్తి ఇండియన్ అవ్వాలి అని అనుకుంటే, ఏదైనా భారతదేశంలో ఉండే భారతీయుడు అవ్వాలి అని అనుకుంటే ఆ వ్యక్తి ఇండియాకు వచ్చి 14 సంవత్సరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఫారెన్ దేశానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇండియాకి సంబంధం లేకుండా ఇండియన్ అవ్వాలి అని అనుకుంటే అతను ఇండియాకు వచ్చి 14 సంవత్సరాలు ఉండాలి. ఆ 14 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని దేశం యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అతని దేశం యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇండియాకు వచ్చి 14 సంవత్సరాలు ఉంటే ఈజ్ ఆటోమేటికల్లీ ఎలిజిబుల్ టు బికమ్ ఎన్ ఇండియన్ అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే బై రిజిస్ట్రేషన్ కానీ, బై బర్త్ కానీ, బై డిసెంట్ కానీ, బై ఇన్కార్పొరేషన్ కానీ, ఈ 4 విషయాలలో మనకి ఎక్కువగా ఏముంది సార్ అంటే ఇండియాతో సంబంధం ఉంది. ఇక్కడ ఇండియాతో సంబంధం లేదు అంటే ఇండియాని పెళ్లి చేసుకోవడం అట్లాంటివి ఏం లేవు. ఒక ఫారినరు న్యాచురల్గా ఇండియన్ అవ్వాలంటే 14 సంవత్సరాలు ఇండియాలో అవ్వచ్చు. దీన్ని రీసెంట్గా సవరించి మనకి భారత పౌరసత్వ సవరణ చట్టం, ఇండియన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం అనేది మైనారిటీస్, ఎవరైతే మైనారిటీసు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన మైనారిటీలు ఆల్రెడీ డిసెంబర్ 31వ తారీఖు 2014 ముందు ఇండియాకి ఇల్లీగల్గా వస్తే వీళ్ళు భారతీయులు అవ్వాలి అని అంటే వీళ్ళు ఖచ్చితంగా 14 సంవత్సరాలు ఏం అవసరం లేదు, 5 years ఉంటే సరిపోతుంది. 5 years ఉన్నట్టు ప్రూవ్ చేస్తే దే కెన్ బికమ్ ఎన్ ఇండియన్ అనమాట. సో హూ ఆర్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్? హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, పార్సీలు కానివ్వండి, జైనులు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి. అంటే ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు ఇండియన్స్ అవ్వచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా దెర్ ఆర్ 3 ways టు
టర్మినేట్ యువర్ ఇండియన్ సిటిజన్షిప్. ఏంటి సార్ అంటే బై రినౌన్సియేషన్, బై టర్మినేషన్, బై డిప్రవేషన్. నీకు నువ్వు వాలంటరీగా పౌరసత్వాన్ని వదిలేస్తే దాన్ని రినౌన్సియేషన్ అంటారు. పార్లమెంటు చట్టం ద్వారా నీ పౌరసత్వాన్ని తీసేస్తే దాన్ని టర్మినేషన్ అని అంటారు. నువ్వు వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా నీ భారత పౌరసత్వం పోతుంది, దాన్ని డిప్రైవేషన్ అని అంటారు. సో దిస్ ఈజ్ ఇండియన్ సిటిజన్షిప్. సో మనము ఇంకో క్లాస్లో ఇంకో టాపిక్తో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ లెర్నింగ్. జై హింద్.